అన్ని కుల వృత్తులను ఏదో కాపాడుతామని చెప్పినాడు. అందరూ కూడా మోసం చేసినాడు. కుల వృత్తులను కూడా ఏ వర్గాన్ని కూడా ఈరోజు ఇచ్చినట్టు హామీ నిలబెట్టుకోకుండా అన్ని వైఫల్యం చెంది ఈరోజు ఆ కప్పుపిచ్చుకోవడానికి ఈ యొక్క భూదందాలన్నీ కూడా కప్పుపిచ్చుకోవడానికి మా పైన బురద వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎక్కడ పోయినా సరే కేసీఆర్ గారు నామస్మరణ లేని ఆయన నిద్ర పడుతోలేదు. అసలు మా పార్టీ నాయకులు కంటే ఈయన ఎక్కువ మాట్లాడుతుంటారు కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి. ఎందుకో మరి ఆయన పేరుసుకుని నిద్రపడ్డాడు. ఈయన పోయంట సిద్దిపేటలో పడతాడంట. సిద్దిపేటలో అంటే ఏమడు హైదరాబాద్ నగరానికి ఫ్యూచర్ లేదనుకుంటూ నువ్వు ఫ్యూచర్ సిటీ చెప్తున్నావు, హైదరాబాద్ పట్టించుకోరా నాయన అని చెప్పేసి మా నాయకులు పదే ప్రాధాయపడతా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారని పట్టించుకోమంటే ఈ నగరాన్ని విస్మరించేసి నువ్వు ఫోర్త్ సిటీ పెడుతున్నావు. మరి అక్కడ ఫార్మా సిటీ గురించి ఎట్లకెళ్ళి ఫార్మా సిటీయే ఖచ్చితంగా అవుతుంది, అది కండిషనల్గా ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది, ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఉండదు అని చెప్పి చట్టపరంగా చెప్తే దాన్ని పక్కన పెట్టి మరి హరీష్ రావు గారిని నేను సిద్దిపేటలో గెలుగుతారా చూస్తా అంటారు. సిద్దిపేటలో వచ్చి పోటీ చేయమరు నువ్వు. హరీష్ రావు గారు పోటీ చేస్తే పోచమ్మ గుడి ముంగట పొట్టేలు కట్టినట్టే బలైతో ఖచ్చితంగా. ఇంకేమంటాడు నన్ను కొడంగల్లో కుట్రపూరితం కూడా కొట్టినంటారు. ఛాలెంజ్ చేసింది నువ్వు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు. ప్రెస్ మీట్ పెట్టి నేను కొడంగల్లో ఓడిపోతే రాజకీయంగా సన్యాసం తీసుకుంటా అన్న మాట నిజమా కాదా? ఈరోజు ఆ సన్యాసం తీసుకున్నటువంటి ఒక సన్యాసి ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ అబద్ధాలు చెప్పుకుంటూ ఉసిరివెల్లిలాగా రంగులు మార్చుకుంటూ మరి ముందుకు పోతా ఉంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని. మరి వారు చెప్పాలి, మీకు సమాధానం చెప్పాలి. ఈరోజు వచ్చి ఏదో పెద్ద మాటలు మాట్లాడుతూ మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మా పార్టీ తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తారా? మీరు చేసేటటువంటి అక్రమాలు, అన్యాయాలు, మీరు చేసేటువంటి మరి యొక్క అవినీతి, మీరు చేసే స్కామ్లని ప్రతి ఒక్కటి కూడా అంశాల వారీగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం లేదు. రైతుల విషయంలో ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇది ఏమంటారు? కేంద్రంలో గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు పిసిసిగా ఉన్నప్పుడు. ఏమన్నాడు? దమ్ముంటే మీరు కొనండి ఒడ్లు, కేంద్రం నుంచి ఏం సంబంధం లేదు, డబ్బులు లేవా అని చెప్పినాడు. ఈరోజు అదే అడుగుతున్నాము. నీతో చాదగాక దద్దమ్మలాగా అసమర్థుడిలాగా కేంద్రం ఎంత ఉంటే అంతే ఉంటామో చాదగాదని చేతులు ఎత్తేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే ప్రశ్నిస్తున్నాం కదా, దానికి సమాధానం చెప్పాలి కదా నువ్వు. ఇలా అన్నీ కూడా మరి ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం. వైఫల్యాలను కప్పుపిచ్చుకోవడానికే మా పైన